హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా ఈవినింగ్ స్నాక్ రెసిపీగా ఈజీగా చేసుకునే పకోడాని కొంచెం టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా చిన్న చిన్న బల్ల మీద చేసే పకోడీ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. దీనికి గాను ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక 6 ఉల్లిపాయలని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్లో 1/2 టేబుల్ స్పూను పసుపు, 3/4 టేబుల్ స్పూను కారం, 1.5 టేబుల్ స్పూను సాల్టు. కారము మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్, 3/4 టేబుల్ స్పూను వాము. 3 పచ్చిమిర్చిని ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. పిల్లలు తినేటప్పుడు ఈ పచ్చిమిర్చిని తీయడానికి వీలుగా ఉంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. అల్లం పేస్టు 1 టేబుల్ స్పూను. ఈ అల్లం పేస్ట్ని మీరు తురుముకొనైనా తీసుకోండి, లేదంటే కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టుకొనైనా తీసుకోండి. శనగపిండిని ఒక 3/4 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఈ శనగపిండిని మళ్ళీ మనం మిక్స్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటాము కాబట్టి కొంచెం తక్కువలో తీసుకోండి, 1 కప్ కంటే. పకోడీ క్రిస్పీగా రావడానికి 3 టేబుల్ స్పూను బియ్యపిండిని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని ఎక్కడ యాడ్ చేయకుండా ఈ ఉల్లిపాయ నుండి ఊరే నీటితోనే మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ కానీ చూసారంటే ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాబట్టి శనగపిండి అనేది ఇంకొంచెం పడుతుంది. నేను ఇక్కడ మరొక 1/2 కప్పు వరకు శనగపిండిని అయితే యాడ్ చేసి కలిపాను. అలాగే వాటర్ని కూడా ఎక్కడ యాడ్ చేయకుండా ఈ ఉల్లిపాయ నుండి వచ్చే నీటితోనే ఈ పకోడీ పిండిని కలుపుకోవాలి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకునే లోపు ఇంకొంచెం నీరు అనేది ఉల్లిపాయ నుండి ఊరి మెత్తగా అవుతుంది కాబట్టి మీరు నీరు ఎక్కడ వేసుకోకుండా ఈ పకోడీ పిండిని కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పును వేశాను. ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మీరు ఇక్కడ కానీ చూసారంటే వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా కూడా ముద్దలాగా వచ్చింది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత పకోడీని వేసుకోండి. ఆయిల్ నిండా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పకోడీని వేసుకోండి. అప్పుడే పకోడీ ఈవెన్గా వేగుతుంది. అలాగే పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న చిన్నగా వేసుకున్నాము అంటే కొంచెం క్రిస్పీగా, క్రంచీగా వస్తుంది తినేటప్పుడు. పకోడీ వేసినప్పుడు ఈ ఆయిల్ అంతా పొంగుతుంది కదా, ఇలా పొంగి ఈ పొంగిన ఆయిల్ డ్రాప్ అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి. అలాగే ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి, లేదంటే పైకి మాత్రం కలర్ కనిపిస్తుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలానే మిగతావన్నీ కూడా పకోడాని పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న సైజులో వేసుకుంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగాను టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఆ ఉల్లిపాయ టేస్ట్ కూడా మనకి బాగా అర్థమవుతుంది. మా ఇంట్లోనైతే ఈ పకోడీ చేస్తూ ఉంటే ఒక వాయి చేసేసరికి రెండో వాయి అయిపోయేసరికి ఫస్ట్ వాయి ఉండదు. పకోడీని ఇలాగని చేశారంటే ప్లేట్లు తినేస్తారు. ఒకసారి ఈ వేలో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.